గాని దెబ్బ కొట్టాలేదు వచ్చిన మరేదే నాదా నాదా ఇవాళ ఎరిగెత్తి గీకలు పడుతున్నావు ఎర్రెర్రి చూపులు చూస్తాను నాదా ఇది నీ తప్పు కాదయ్యా నాదా మనకు కొడుకు ఒక్కడున్నాడు 5 ఏళ్ళ కొడుకు వరాల రాజు తోడా నాదా నాకు బిడ్డలు కావన్నని నువ్వు వద్దన్న గద్దన్నా నీ మాట నేను వినకుంటా నాదా నేను సతిపోరు పెట్టుకొని ఆ తిరగరాని తీర్థయాత్ర తిరిగినాడు నర్ర చెంగట్ట పాడుపడ్డ గుళ్ళల్ల నాను నేను పడి పూజలు చేసినాడయ్యా ఎక్కడికి వెళ్ళో దేవుడు వచ్చిండే నాదా దేవుడు వచ్చి సంతాన పరమీయంగా ఓ బిడ్డ ముత్యాల గన్నే నీ గర్భసాన ఒక్క కొడుకు తోడ బిడ్డ పుడుతుంది కాని బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక 21 దినము నాడు పేరు పెట్టుకున్న తర్వాత 22వ రోజు నాడు నాదా మన భార్య భర్తలాగే ఓ నాదా మరణమని చెప్పినాడే ఓ నాదా నేను ప్రాణగండానికి ఓ నాదా నేను పరువు తెచ్చుకున్న నాదా ఓ నాదా నాదా మన బిడ్డ పుట్టినాదా ఓ నాదా వాటితోటి 22 రోజులు గడుతుంది నాదో నువ్వు ఎర్రెర్రి చూపులు చూస్తాను నువ్వు ఎరగల్లు చేస్తాను నాదా నన్ను ఏ గతి వేసిపోతావు మన బిడ్డనే గతి వేసిపోతావు నాదా 5 ఏళ్ళ కొడుకు మన కొడుకు వరాల రాదు ఏడుతాడయ్యా మన కొడుకేమో ఎప్పిపోతావు నాదా నాదా నీ ప్రాణం పోతే నేను బతుకుతానా నీ కళ్ళల్ల గల్లబడేటి ఎములతోటి నువ్వు ఒక్క మాట చెప్పవే నాదా అయ్యా ఓ యముడా యమ ధర్మరాజా ఇది నా వంతు సాగు నా భార్య ఒప్పుకున్నదయ్యా నన్ను తీసుకపోకు నాయనా నా వంతు సాగుకు నా భార్యనిత్తనని నువ్వు ఒక్క మాట యమునితోని చెప్పునావో నీ వంతు సాగుకు ఆ యములెంబడి నేను పోతా నువ్వు బతికున్నట్టయితే రాజ్యము దక్కుతుంది నువ్వు బతికున్నట్టయితే మన కొడుకును దాస్తావు నువ్వు బతికున్నట్టయితే మన బిడ్డ నడుచుకుంటావు నాదా ఎల్లా గీ కనవేని వారి ఇళ్ళల్లా ఆ కొమలమ్మ వేనట్టు యమున తోటి నేను పోతా నువ్వు బతికున్నట్టయితే ఆ కొమలమ్మ భర్త ఆ కొడుకును దాదుకున్నట్టు బిడ్డను దాదుకున్నట్టు మన బిడ్డను దాస్తావయ్యా నువ్వు యముల తోటి చెప్పలేవా ఓ నానా నీ వంతు సాగుకయ్యా ఓ నాదా నేను వెళ్ళిపోతానయ్యా ఓ నాదా అయ్య బామరావే చిన్నదానా నా భార్య ఎంత మాట పలికినావే ఓ బామా నల్లగా నా వాడే ఎములతోటి అయ్యో నా వంతు సాగుకమ్మ నా భార్య అయ్యో నువ్వు వెళ్ళిపోతానా నీ ఓ బామా ఓ బామా నా వంతు సాగుకు నువ్వు వెళ్ళిపోతానా అని యములతోటి ఒక మాట చెప్పు అన్నవా బామా అందుకేసిన గండం బామ గంతేసిన తప్పది అందుకే అంటారే
ఆడోళ్ళ చేతుల అర్థం ఆగది మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు బామ నేను ఎంతటి తండ్రి పోయి ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే కద్దంత పోయి కోడ పోయి రొమ్ముకు రోకలి అట్టుకోని పిలగన్ల చదువుకుంటదంటారు బామ వాళ్ళ బామ నా కళ్ళల్లో 7,000 ఎములు కనబడతాండ్రు బామ మన కొడుకు పైలము మన బిడ్డ పైలము రాజ్యము పైలము దేశం పైలము ఇక నేను వెళ్ళిపోతున్నా అని తోటి మాట చెప్పంగా 7,000 ఎములు కళ్ళ చూసిండ్రు బిడ్డ పిచ్చిదానా నీ భర్త ప్రాణం ఒక్కడే కాదు ఈ గడియల్ల నీ ప్రాణం కూడా పోయేది ఉన్నదా అని ఆ తల్లికి ఏమ భాష ఎత్తంటే భర్త ముఖము చూస్తాందవ్వా నాదా నీకు కళ్ళల్లో ఎమురు కళ్ళ పడ్డట్టి అల్ల నాకు కళ్ళ పడతాను నాదా నీ ప్రాణం పోయినట్టు నాదా నా ప్రాణం కూడా పోతుంది కావచ్చయ్యా మన కొడుకు 5 ఏళ్ళ కొడుకే నాదా మన బిడ్డ 22 రోజుల పసిగుట్టు మన బిడ్డ చంద్రాల దేవి మన బిడ్డను ఎవరు దాదుకుంటారు నాదా మన కొడుకుని ఎవరు దాదుకుంటారయ్యా నాదా నాదాని ఇక దమదామ ఊరికి వచ్చేమో దేవుడా దమదామ ఊరికి వచ్చేమో దేవుడా భర్త మీద ఒరిగినాది ముచ్చాలగన్నే జమలు చదవాలే ఓ నాదా మన కొడుకునెవ్వలు చదవాలే ఓ నాదా తల్లి లేని పిల్లలంటే ఓ నాదా అది తలపోత తండ్రిదయ్యా ఓ నాదా అవ్వలేని పిల్లలంటే ఓ నాదా ఆ దుఃఖం పెద్దదయ్యా ఓ నాదా తల్లి లేని పిల్లలు తంగళ్ళ పాలు అవ్వలేని పిల్లలు అనాథల పాలంటారు నాదా ఇక నా ప్రాణం కూడా పోతుంది కానీ పోంగొక్క మాట మన ఇద్దరి ప్రాణం పోయినాక మన పిల్లల ఎవరు దాస్తారు నాదా కచ్చిరి కాడ మనం సాదుకున్నోడు సుంకరి మల్లన్నున్నాడు సుంకరి మల్లన్నను విలువనంపు మన కొడుకును సుంకరి మల్లన్న చేతులు పెడదాము మన బిడ్డను సుంకరి మల్లన్న చేతులు పెడదాము అని సుంకరి మల్లన్న ఓ దేవుడా సుంకరి మల్లన్నను విలువనంపుతంటే దబదబ ఊరికి వచ్చిండు సుంకరి మల్లన్న సుంకరి మల్లన్న ముఖము చూసి నాయన ఓ సుంకరి మల్లన్న ఈ కాడికెళ్ళి నా కొడుకు కాదు నీ కడకనుకోవయ్యా కొడుక రారా మల్లయ్య మల్లయ్యో చిన్నవాణిమైన గాని నా కొడుక కళ్ళు మొక్కుతున్నా నా కొడుక కొడుకును సాదుకోరా నా కొడుక నా బిడ్డను పెంచుకోరా నా కొడుక అని భార్య భర్తలు ఇద్దరు సుంకరి మల్లన్న కాళ్ళు పట్టుకొని ఒరి కొడుక సుంకరి మల్లన్న నువ్వు చిన్నప్పుడు నీ తల్లిదండ్రి కానీ నిన్ను పెంట మీద వారెత్తే నిన్ను తెచ్చుకొని సాగి పెంచి పెళ్లి చేసి నీకు పెళ్లి చేసిన వీరలచ్చమ్మ నీ భార్య ఆగో కొడుకామమురా ఆగో నా కింద సుంకరితనానికి పెట్టుకున్న కొడుకాని రాజ్యాన రాజు ఆగో సుంకరి మల్లన్న కాళ్ళ మీద పడి నా కొడుక సుంకరి మల్లన్న ఈ కాడికెళ్ళి నా కొడుకు కాదు నీ కొడుకు అనుకో కొడుక ఈ కాడికెళ్ళి నా బిడ్డ కాదు నీ బిడ్డోర సాదుకొమ్మా అని సుంకరి మల్లన్న చేతిలో పడ అటువంటి మాత్రం రాజ్య దేశం పెట్టి సుంకరి మల్లన్న చేతి లోపల కొడుకు వరాల రాజు ఆ బిడ్డ చంద్రాల దేవిని పెట్టి భార్య భర్తలు విలవిల కొట్టుకొని ప్రాణాలు వదులుతున్నరే ఓ ఎవ్వలాలో సుంకరి మల్లయ్య చేతి లోపల కొడుకు బిడ్డను ఏనాడు పెట్టింది కొడుక సాదుకుంటే పుణ్యం
పాపం అని చెప్పి సూకరి మల్లయ్య చేతి లోపల పెట్టి ఆ భార్య భర్తలు విలాదిల కొట్టుకొని ఏనాడు ప్రాణాలు వదిలిపెట్టినప్పుడు ఆ సుంకరి మల్లయ్య చూసిన భార్య భర్తల మీద పడ్డడు కలగల కలగల కన్నీరు తీత ఉన్నాడా అందుకే అంటారవ్వా సాగు కబురాగది సర్కారు రకమాగది అండలకుండా ఆగబోదు అంటారు చచ్చిపోయిన ముచ్చట ఊళ్ళో ఉన్న మందికి ఏనాడు లేచినప్పుడు ఊళ్ళో ఉన్న మంది అందరూ ఏనాడు ఉరికి వచ్చింది గొల్లు లేని ఇట్లా గొల్లు పుట్టింది ఏడుపు లేని ఇట్లా ఏడుపు పుట్టింది అని ఈనాడు గిదా గిదా ఉరికి వచ్చి ఆ రాజు మీద ఆ తల్లి మీద వాటి కలకల కలకల కన్నీరు తీసినప్పుడు ఆ మంత్రి మల్లయ్య ఏనాడు కళ్ళ చూసిండి మంత్రి మల్లయ్య కళ్ళ చూసి ఆ యొక్క బంగారు కంపరమనంగా ఇద్దరికి బంగారు పేడలు కట్టిండు వారి పాటలు కట్టుకొని పాటల్లో భార్య భర్తలు ఏనాడు పరణ పెట్టిండు భార్య భర్తల పరణ పెట్టుకొని 5 ఏళ్ల పిల్లగాడు వరహాల మహారాజుని చేతు లోపల పట్టుకున్నాడు ఆ బిడ్డల సంఖ్య లోపల ఎత్తుకున్నాడు మంత్రి మల్లయ్య అగ్గిగుండ చేత పట్టుకొని గోవిందా నన్నరేమో తోడు పాటలు లేపినారా దానం చేసిన వాళ్ళు దానం చేయాలని చెప్పి గంగ బయటికి వెళ్ళిపోయింది తడిపెడి దానం చేసింది తడిపెడి దానం చేసి ఈనాడు మనిషికి ఒక పువ్వు తీసుకొని వెళ్ళి వచ్చి దీపం ముంగల వేసి దీపానికి దండం పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతాంటే చూసిన మంత్రి మళ్ళీ ఏనాడికల్లా చూసిండు 2 రోజులు గట్టంటే 3 రోజులల్లా 3 రోజుల నాడు పత్తి పెట్టిండు 5 రోజుల నాడు పిట్ట పెట్టిండు 9 రోజుల నాడు చిన్న కర్మ 11 రోజుల నాడు పెద్ద కర్మ చేసిండు మంత్రి మల్లయ్య రాజు పేరు మీద రాణి పేరు మీద హరికథలు బుర్రకథలు భారత భాగవతాలు చెప్పించిండు ఆ యొక్క మంత్రి మల్లయ్యనయ్య 11 రోజులు వెళ్ళి 12 రోజులు గడతా అంటే ఈ మంత్రి మల్లయ్య కళ్ళ చూసింది అందుకే అంటారు ఆడళ్ళ చేతుల్లో అత్త వాగది మగవాళ్ళ చేతుల్లో పిల్లగన్న దక్కు ఆ భార్య భర్తలు చచ్చిపోంగ ఈ కొడుకును ఈ బిడ్డను తీసి నా చేతు లోపల పెట్టి ఎన్ని రోజులు దాదాల ఈ పిల్లగల్ల ఎన్ని రోజులు పెంచాలని